హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి మనము డి ఫార్మసీ ఫస్ట్ ఇయర్లో ఫార్మస్యూటిక్స్లో వచ్చేసి మనం డిస్టిలేషన్ టాపిక్స్ గురించి డిస్టిలేషన్ మొత్తం టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మనం డిస్టిలేషన్ ఈ టాపిక్ వచ్చేసి మనం ఈ సివిఎస్ సుబ్రహ్మణ్యం బుక్నే రిఫర్ చేస్తున్నాము. మీరు కూడా ఈ బుక్ని రిఫర్ చేయండి. టుడే వచ్చేసి మనము డిస్టిలేషన్ డెఫినేషన్ ఏంది, టైప్స్ ఆఫ్ డిస్టిలేషన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. చూస్తున్నారు కాబట్టి లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడము అస్సలు మర్చిపోవద్దు. అసలు డిస్టిలేషన్ అంటే ఏందో చూద్దాం. డిస్టిలేషన్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ది కన్వర్టింగ్ లిక్విడ్ ఇంటూ ది వేపర్ బై ఈటింగ్ liquid into the vapor into the condensation of the vapor back into the original liquid. అంటే మనము లిక్విడ్ ఉందిగా, లిక్విడ్ని హీట్ చేస్తాం. హీట్ అందించి హీట్ చేసినప్పుడు ఆ లిక్విడ్ నుంచి ఏమొస్తుంది, వేపర్ వస్తుంది అనమాట. వేపర్స్ వస్తాయి. అదే వేపర్ని మనం కూల్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ కమింగ్ టు బ్యాక్ ఒరిజినల్ లిక్విడ్ అనేది వస్తుంది అనమాట మనకి. It is a process converting liquid into the vapor by heating by the second and condensation of the vapor back into the liquid. What is the uses of distillation? Distillation అంటే ఏంది, separate చేయడం. Separation of the mixture of the, it is used to separation of mixture of two liquid. ఏ లిక్విడ్, మిజబుల్ అయ్యే లిక్విడ్. టూ మిజబుల్ అయ్యే లిక్విడ్లని మనం కలిపి వాటిని మనం ఏం చేస్తాము, సపరేట్ చేస్తాం. సెపరేషన్ ఆఫ్ ది mixture of two miscible liquids. Next, the separation of the volatile substance నుంచి from non volatile impurities. volatile impurities నుంచి నాన్ volatile అంటే మనం వేపర్స్ నుంచి నాన్ volatile ఇంప్యూరిటీస్గా సపరేట్ చేస్తాం అనమాట. రెండు యూజెస్ డెఫినేషన్ ఇవి షార్ట్ క్వశ్చన్స్లలో అడుగుతారు. మనకు షార్ట్ క్వశ్చన్స్లలో అడిగినప్పుడు ఈ విధంగా డెఫినేషన్ రాసి టూ యూజెస్ రాయాలి. యూజెస్ ఏముంది, మనకు సపరేట్ చేయాలి, మిక్చర్ ఆఫ్ టూ మిజబుల్ లిక్విడ్స్ సపరేట్ చేయడం. నెక్స్ట్, సపరేషన్ ఆఫ్ వోల్టైల్ సబ్స్టెన్స్ ఇంటూ ది నాన్ వోల్టైల్ ఇంప్యూరిటీస్ అనేసి టూ యూజెస్ రాస్తే సరిపోద్ది. ఈ డెఫినేషన్ వచ్చేసి మనం ఇది ఒక్కటి మనము ఇట్లా రాసిన దాని మీనింగే వచ్చేస్తుంది. లేదు అన్న డెఫినేషన్ రాసినా సరే, దీని నుంచే మనకి ఇది వస్తుంది. ఇది ప్రాసెస్ కన్వర్టెడ్ ఇంటూ ది లిక్విడ్ ఇంటూ ది వేపర్. లిక్విడ్ ఎట్లా వేపర్గా మారుతుంది, బై ఏంది హీట్ ప్రొవైడ్ చేయడం వల్ల దాని కండెన్సేషన్ ఆఫ్ ది వేపర్స్ కమ్ బ్యాక్ టు ది లిక్విడ్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ డిస్టిలేషన్ వచ్చేసి సింపుల్ డిస్టిలేషన్, ఫ్రాక్షన్ డిస్టిలేషన్, వాక్యూమ్ డిస్టిలేషన్, నెక్స్ట్ స్టీమ్ డిస్టిలేషన్. అన్ని 4 టైప్స్ ఉన్నాయి. సింపుల్ డిస్టిలేషన్, ఫ్రాక్షన్ డిస్టిలేషన్, వాక్యూమ్ డిస్టిలేషను, స్టీమ్ డిస్టిలేషను. మనకు డి ఫార్మసీ వాళ్ళకి కానీ బి ఫార్మసీ వాళ్ళకి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి సింపుల్ డిస్టిలేషను, నెక్స్ట్ వాక్యూమ్ డిస్టిలేషను. ఈ 2 డిస్టిలేషన్స్ నేను డిస్కస్ చేస్తా, కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. సింపుల్ డిస్టిలేషన్ సింపుల్గానే ఉంటుంది, వాక్యూమ్ డిస్టిలేషన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లాసు. అన్నీ ఒకే దాంట్లో అయితే మీకు అర్థం కాదు కాబట్టి 1 by 1 చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనం సింపుల్ డిస్టిలేషను, వాక్యూమ్ డిస్టిలేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. టుడే వచ్చేసి అసలు డిస్టిలేషన్ అంటే డెఫినేషన్, యూజెస్, టైప్స్ ఆఫ్ డిస్టిలేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.